హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాంశ్ వ్లాగ్స్. అందరు ఏం చేస్తున్నారో, ఎలా ఉన్నారో అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇవాళ వీడియో ఏంటంటే, నేను ఆర్టిఫిషియల్ నెయిల్స్ అయితే తీసుకున్నాను మీషో నుంచి. అవి ఎలా ఉన్నాయి, వీటిని ఎలా యూస్ చేయాలి అనేది నేను మీకు చూపిస్తున్నా. మనం ఇలా చేయించుకోవాలి అంటే చాలా కాస్ట్ అయితే పడుతుంది. దట్టు మనకు ఎక్కువ టైం మనం యూస్ చేయము, ఎక్కువ టైం మనం మెయింటైన్ చేయలేము అని అనుకున్నప్పుడు ఇలాంటివి యూస్ చేసుకోవచ్చు. జస్ట్ మనకి ఏ అకేషన్ అయితే ఉంటుందో ఆ అకేషన్ వరకు యూస్ చేసుకొని మళ్ళీ రీయూస్ కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఈ బాక్స్ ఇలా వచ్చింది. అందులో ఇలా డబుల్ టైప్ లాగా వచ్చిందనమాట. డబుల్ సైడ్ స్టిక్కర్ వస్తుంది. జస్ట్ మనం నెయిల్స్కి అంటించుకోవడమే. అండ్ అలాగే ఇక్కడ 24 పీసెస్ నెయిల్స్ వచ్చాయి. ఈ నెయిల్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నా. సో ఇందులో కూడా ఒక 4 వచ్చేసి ఇలా డిజైన్ వచ్చాయి, మిగిలినవన్నీ ఇలా ప్లెయిన్లో వచ్చేసాయి అనమాట. జస్ట్ గ్లిట్టర్ లాగా యాడ్ చేసి ఆ 4కి మాత్రం అలా వాళ్ళు డిజైన్ చేసి ఇచ్చారు. మిగిలినవంతా కూడా ప్లెయిన్గానే వచ్చేసాయి. ఇలా 24 పీసెస్ అనమాట. ఇవి మనకి సైజెస్కి తగ్గట్టు, అంటే మన నెయిల్ సైజెస్కి తగ్గట్టు మనం మ్యాచ్ చేసుకోవచ్చు. ఇవి ఇంకా లేట్ చేయకుండా నేను వీటిని ఎలా ఫిక్స్ చేయాలనేది మీకు చూపించేస్తాను. ఇలా నేనైతే ఫస్ట్ నెయిల్స్ అన్నిటినీ ఫైల్ చేసుకొని కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్నా. మీకు కావాలంటే లైట్గా నెయిల్స్ పైన అలా ఫైల్ చేసి కూడా పెట్టుకోవచ్చు. నేనైతే జనరల్గా నార్మల్గానే యూస్ చేస్తున్నా. ఫస్ట్ అయితే ఇలా వచ్చింది కదా, ఈ స్టిక్కర్ ఏదైతే ఉందో నేను నా సైజ్కి తగ్గట్టు మ్యాచ్ చేసుకొని, నేను నా నెయిల్ సైజ్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా నేను ఒక స్టిక్కర్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా ఒకటి అయితే సెలెక్ట్ చేసుకొని మనము ఇలా మన నెయిల్ మీద స్టిక్ చేసుకోవాలి. నేను ఇలా అయితే నా నెయిల్కి ఇలా ఒక స్టిక్కర్ని అయితే అంటించి ఫస్ట్ అయితే దీన్ని ప్రెస్ చేస్తున్నా. వన్ సైడ్ మాత్రం నేను పేపర్ పీల్ చేశాను, అదర్ సైడ్ అలానే ఉంటుంది. సో మనం ఇలా స్టిక్ చేసిన తర్వాత ఆ పైన ఉన్న పేపర్ ఏదైతే ఉందో ఆ పేపర్ని మనం జస్ట్ ఇలా తీసేయాలి. సో తీసేసిన వెంటనే దాని మీద మనం నెయిల్ అయితే అంటించాలన్నమాట. సో ఇలా జస్ట్ అలా తీయగానే వచ్చేస్తుంది, జస్ట్ స్టిక్కర్ లాగా ఉంటుందన్నమాట. చూడండి, నా నెయిల్కి తగ్గట్టు, నా నెయిల్కి సైజ్కి తగ్గట్టే నేను తీసుకున్నాను. తర్వాత అయితే నా సైజ్ నెయిల్ అయితే ఏదైతే ఉందో సేమ్ సైజ్ నెయిల్ తీసుకొని జస్ట్ నేను అలా స్టిక్ చేసి దీన్ని ఇలా ప్రెస్ చేస్తున్నా. జస్ట్ ప్రెస్ చేసి ఒక 5 to 10 seconds అట్లా హోల్డ్ చేసి పెడితే టైట్గా, సో మనకు ఈజీగా స్టిక్ అయిపోతుంది. చూడండి, ఈజీగా స్టిక్ అయిపోయింది. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ ఏంటంటే, మనం ఈ నెయిల్స్ మనం ఇలా గ్లూ కూడా వచ్చిందనమాట. కావాలంటే గ్లూ అప్లై చేసి కూడా మనం పెట్టుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి ఇక్కడ స్టిక్కర్ని అయితే యూస్ చేస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే ఆ గ్లూ కూడా యూస్ చేయొచ్చు. నెయిల్ చూడండి చాలా బాగా ఫిట్ అయింది అనిపించింది. సో సేమ్ ప్రాసెస్ నేనైతే రిపీట్ చేస్తున్నాను అన్ని నెయిల్స్కి కూడా. ఈ నెయిల్స్ మనం పెట్టుకున్న తర్వాత ఒక 2 to 3 hours అన్న వాటర్లో అయితే వీటిని మనం పెట్టకూడదు. ఐ మీన్ మన హ్యాండ్ అయితే వాటర్లో అయితే పెట్టకూడదు. సో దాని తర్వాత అయితే మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఇవి ఈజీగా పెట్టుకోవచ్చు అండ్ ఈజీ రిమూవబుల్ కూడా. ఇవి జస్ట్ చూసారు కదా, జస్ట్ ఇలా స్టిక్ చేసి అలా పేపర్ పీల్ చేసి మనం ఇంకొక నెయిల్ అంటించుకోవడమే, అంతే. ఇంకా స్ట్రాంగ్గా కావాలి అంటే వాళ్ళు అటాచ్ చేసిన గ్లూ కూడా యాడ్ చేస్తే ఇంకా స్ట్రాంగ్గా కూడా ఉంటాయి. అండ్ ఈ స్టిక్కర్తోనే ఇవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కూడా. సో నేను తీయడానికి కూడా ట్రై చేశాను, బట్ చాలా స్ట్రాంగ్గానే ఉంది. బట్ మీకు ఇంకా స్ట్రాంగ్గా కావాలి అనుకుంటే గ్లూ యూస్ చేస్తే మీకు బాగా అనిపిస్తుంది. సో ఏదైనా ఈవెంట్కి కానీ మ్యారేజెస్కి కానీ చాలా బాగా అనిపించాయి. నెయిల్స్ అన్నీ కూడా నేను స్టిక్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంది. నాకైతే ఇవి చాలా బాగా అనిపించాయి. సో మనం వీటిని తీసి పెట్టుకొని మళ్ళీ రీయూస్ కూడా చేసుకోవచ్చు మనము. సో వీటిల్లో చాలా కలర్స్ అండ్ అలాగే డిజైన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయన్నమాట. మీకు కావాలంటే చెక్ చేయండి, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అది మెన్షన్ చేస్తాను. నాకైతే ఇవి చాలా బాగా అనిపించాయి. మీకు ఎలా అనిపించాయి అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అంతే అండి, ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.